కఫిల్ కిందకైతే అసలు రావద్దు మీరు. కఫిల్ అయితే వేస్ట్. ఇప్పుడు మన యూట్యూబర్ శివన్ ఉన్నాడు కువైట్‌లో. ఆయన ఒక్క ఇంటికని పిలిచి 2 ఇళ్ళకి పని చేపిస్తున్నారు. అంటే కఫిల్ కింద అంటే దారుణంగా ఉండిద్ది ట్రీట్‌మెంట్ అనేది. మీరు కాల్ చేస్తారని చెప్పేసే నంబర్ ఇచ్చాను. మీరు చేయొచ్చు. ఏ టైంలో అయినా చేయొచ్చు. 2 సంవత్సరాల వరకు చచ్చినట్టు చేయాల్సిందే వాళ్ళ దగ్గర పని. ఇంకా నేను చెయ్యను అది ఇది అంటే కుదరదు. హలో ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి రీచ్ వచ్చింది నాకు. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 4000 క్రాస్ అయింది. 4000కి ఎంత అంటే 4000 అనేదే ఎక్కువ మరి నాకు. ఐ మీన్ మంచి తక్కువ టైంలోనే 4000 వచ్చింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ టాపిక్ ఏంటి మెయిన్గా అంటే జాబ్స్ కావాలి అని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. లేదా ఇది కామెంట్లో కూడా చాలామంది అడుగుతున్నారు. కావాలి, బకెట్ ఆపరేటరు లేదా ఎక్స్కవేటర్ ఆపరేటరు అవి అన్నీ అడుగుతున్నారు. జాబ్ చూడన్నా, వీసా పంపి అన్న అంటే వీసా పంపించడానికి నా దగ్గర ఏం లేదన్నా. నేను కూడా జాబ్ వేరే అతని ద్వారా నేను వచ్చినోడ్నే. ఇక్కడ ఒకవేళ మనం వీసా ఇవ్వాలి అంటే మనకి ఆఫీస్ ద్వారా కాంటాక్ట్ ఉండాలి. ఆఫీస్ ద్వారా అయితే నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఒకవేళ ఉంటే నాకేమైనా తెలిస్తే నేను చెప్పగలను ఉన్నాయని చెప్పేసి. మీకు కావాలి అంటే నేను ఆ నెంబరు నా ఒక ఏజెంట్ ఉన్నాడు. ఐ మీన్ ఏజెంట్ కూడా కాదు, బ్రోకర్ కూడా కాదు. ఏజెంట్ ద్వారా ఇంటర్వ్యూ చేపిస్తూ ఉంటాడు. ఇంతకుముందు నాతో పాటు పంకజ్ అని చెప్పేసి ఇది జాబ్ చేస్తున్నాడు నాతో పాటు. తన నెంబర్ ఇస్తాను, లాస్ట్‌లో ఇస్తాను. ఆ నెంబర్ చూసుకొని మీరు అతనికి కాంటాక్ట్ చేయండి. ఆదిల్ మీకు నెంబర్ ఇచ్చాడు అని చెప్తే చూసుకుంటాడు. అతనే చూసుకుంటాడు. చూసుకొని అటు ఎక్కువ ఛార్జ్ అయితే చేయడు. ఎంత ఛార్జ్ చేయాలో అంతే. ఏజెంట్ ఎంత తీసుకున్నాడో అంత మాత్రమే ఛార్జ్ చేస్తాడు. అతను ఎందుకు చేస్తున్నాడు అంటే ఇంతకుముందు నాతో పాటు ఇక్కడే మా కంపెనీలోనే వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఏమైంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికెళ్ళిపోయాడు. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఎటువైపు జాబ్స్ ఏమైనా ఉంటే చూడు అని చెప్పేసి. సరే అని చెప్పి ఏజెంట్ దగ్గర తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేపిస్తున్నాడు. వాళ్ళేమో కమిషన్ ఇస్తూ ఉంటారు. దాంట్లో నుంచి వాళ్ళు ఎంత తీసుకున్నారో అంత దాంట్లో నుంచి కమిషన్ ఇస్తూ ఉంటారు. అలా కమిషన్ బేస్ మీద చేస్తున్నాడు. మెయిన్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం వచ్చేటప్పుడు కంపెనీల్లో వస్తే చాలా బెస్ట్. కంపెనీలో కాకుండా కఫీల్ కిందకు వచ్చామంటే చాలా ప్రాబ్లమ్ అయ్యిద్ది. కఫీల్ మంచోడో చెడ్డాడో తెలియదు మనకి. చెడ్డోడైతే బాగా ఇబ్బంది పెట్టేస్తాడు. అదే కంపెనీ అనుకో, కంపెనీ అంటే వాడు ఎట్లాంటోడైనా సరే కొన్ని రూల్స్ ఉంటాయి కంపెనీకి. ఆ రూల్స్ ఫాలో అవుతూ ఉండిద్ది. అది కాకుండా ఓవర్ టైమ్‌లు ఇస్తూ ఉంటారు. కొంచెం ప్రతి ఒక్కటి కొంచెం మంచిగా ఉండిద్ది కంపెనీ అయితే. ఒకవేళ ప్రాబ్లమ్ అయినా సరే కంప్లెయింట్ ఇచ్చుకోవడానికి ఉండిద్ది. ఇటువైపు ఎవడికి సపోర్ట్ చేయడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవడి పని వాడు చేసుకుంటూ ఉండడమే. కాకపోతే ఇక్కడ సౌదీ అరేబియాలో ఏంటంటే మన తెలుగు వాళ్ళ అసోసియేషన్ ఉంది కాబట్టి మన తెలుగోళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ సాటా అని చెప్పి, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. కాకపోతే షిర్కా అయితే చాలా బెటరు. నా ఉద్దేశంలో అసలు మీరు దీంట్లో అయితే కఫిల్ కిందకైతే అసలు రావద్దు మీరు. కఫిల్ అయితే వేస్ట్. ఐ మీన్ వాడు మంచోడైతే ఓకే. మంచోడా చెడ్డోడా అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు కదా. డిసైడ్ చేసుకోవాలి అంటే ఎట్లా మీకు తెలియదు. ఎవరు మంచోడే అంటారు. ఒకవేళ కఫిల్ కింద మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి వస్తే ఓకే. చాలామంది ఇంకా డ్రైవర్లు పోస్టులు కూడా అడుగుతున్నారు. డ్రైవర్లు అంటే నాకు ఉద్దేశంలో అసలు కఫిల్ కిందకి రాకూడదు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు మన యూట్యూబర్ శివన్ ఉన్నాడు కువైట్‌లో. ఆయన ఒక్క ఇంటికని పిలిచి 2 ఇళ్ళకి పని చేపిస్తున్నారు. అంటే కఫిల్ కింద అంటే దారుణంగా ఉండిద్ది ట్రీట్మెంట్ అనేది. దానికంటే ఒకవేళ రావాలి అని ఫిక్స్ అయితే రావాలి, పక్కా చేసుకోవాల్సిందే గల్ఫ్‌లో అనుకుంటే కంపెనీ కిందకి రండి. కంపెనీకి అయితే కొంచెం రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఇబ్బంది అయితే ప్రతి చోట ఉండిద్ది. ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే జాబ్ చేసేటప్పుడు చిన్న చితకా ఇబ్బంది ఉండిద్ది. కాకపోతే కంపెనీలో అయితే కొంచెం తక్కువ ఉండిద్ది. డైరెక్ట్ కఫీల్ కింద అయితే ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మీరు ఎక్కడ ఉంటారన్నా, ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి. నేనైతే సౌదీ అరేబియా రియాద్‌లో ఉంటాను. రియాద్ 18 నెంబర్ కుబ్లీ దగ్గర అజీజియాలో ఉంటాను నేను. మాదైతే రేపల్లె, గుంటూరు దగ్గర, తెనాలి పక్కన. తెలిసే ఉండిద్ది చాలామంది వరకు, రేపల్లె మాది. ఇంకా నేను ఇక్కడ హైడ్రాలిక్ జాబ్ చేస్తాను. హైడ్రాలిక్ మెకానిక్‌గా చేస్తున్నాను నేను. చూసుకోండి అబ్బా. దాని తర్వాత నేను పంకజ్ నెంబరు ఈ సైడ్‌లో ఇక్కడ ఇస్తాను. మీరు చూసుకోండి. చూసి కాల్ చేయండి. ఆదిల్ ఇచ్చాడు మీ నెంబరు అని చెప్పేసి చెప్పండి. ఆదిల్ అంటే తెలిసిద్ది. నా పూర్తి పేరు ఆదిల్ అలా. కాకపోతే ఆయనకి ఆదిల్ అంటే తెలిసిద్ది. ఆదిల్ ఇచ్చాడని చెప్పి మాట్లాడండి. మీరు చెప్పకపోయినా నా పేరు చెప్పినా చెప్పకపోయినా నాకేం లాభం ఉండదు. ఎందుకంటే నేనేమి ప్రమోషన్ చేయట్లేదు ఆయనకి.
ఆయన అసలు ఏం అడగను కూడా అడగలేదు. ఆయనకి తెలియని కూడా తెలియదు. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. నేను యూట్యూబ్‌లో వీడియోలు తీస్తానని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఆయన నాతో పాటు 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఎట్లాంటి ఆయన అని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి ఆయన ఎటువంటి మోసం చేయడు కాబట్టి అతని నంబర్ ఇస్తున్నాను. ఆ నంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు జాబ్ చూసుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత చూసుకోండి మీరు. అంటే ఆ జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయారు అంటే ఆ కంపెనీ ఎట్లాంటిది ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేసుకోండి. గూగుల్‌లో ప్రతి కంపెనీ డీటెయిల్ వస్తుంది. కంపెనీకైతేనే రండి. కఫీల్ ద్వారా అయితే కఫీల్ దగ్గరకైతే రావద్దు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయింది అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు ఏముండదు. ఇంకా 2 సంవత్సరాల వరకు చచ్చినట్టు చేయాల్సిందే వాళ్ళ దగ్గర పని. ఇంకా నేను చెయ్యను అది ఇది అంటే కుదరదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, "ఎందుకు నువ్వు కంపెనీకి లాయల్‌గా లేవు" అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను కంపెనీగా లాయల్‌గా ఉన్నాను. కాబట్టే నేను వర్క్ చేసేది పర్ఫెక్ట్‌గా చేస్తున్నాను. కాపోతే కొన్ని వీడియోస్‌లో నేను చెప్పడం కూడా కొంచెం అటు ఇటుగా తప్పుగానే చెప్పాను. అదేంటంటే మా కంపెనీ పిసినారిది అని చెప్పేసి. అంటే కంపెనీ పిసినారిది కాదు. కంపెనీ మంచిదే. మొత్తం ఇదే సిస్టమ్ మంచిగా ఉంటే కంపెనీ కూడా మంచిగా ఉండిద్ది. ఈ చాలా పెద్ద కంపెనీ, చాలా మంచి కంపెనీ మాదైతే. ఎందుకంటే మాకు ఈ రోజుటి వరకు ఒక్కసారి కూడా మాకు సాలరీ ఆపలేదు. సాలరీ టైమ్ టు టైమ్ ఇచ్చింది. మొత్తం బానే ఉంది. కాపోతే ఇక్కడ ఉండేవాళ్ళ వల్ల, కొందరి వల్ల అట్లా అన్నాను నేను. అదైతే అపాలజీ చెప్పాలాళ్ళకి. కాపోతే అదే నేను సరదాగా ఉండిద్దని చెప్పేసి నేను అట్లా అన్నానులే గానీ, నేను కంపెనీని తప్పు పట్టలేదు. కంపెనీని తప్పు పట్టే అవసరం గూడా లేదు. మా కంపెనీ అయితే బానే ఉంది. చాలా బాగుండిద్ది. కంపెనీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉండిద్దబ్బా మా కంపెనీ. ఇవాల్టి వరకు ఏ ఇబ్బంది రాలేదు కంపెనీ ద్వారా అయితే. ఈ వీడియోకైతే ఇంతే. మీకు వేరే వాటిటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఎటువంటివి కావాలి అని. లేకపోతే దీని గురించైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే నా వాట్సాప్‌లో కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేస్తారని చెప్పేసే నంబర్ ఇచ్చాను. మీరు చేయొచ్చు. ఏ టైంలో అయినా చేయొచ్చు. కాకపోతే ఆ టైంలో ఒకవేళ నేను ఫ్రీగా లేక బిజీగా ఉన్నాను అంటే నేను సాయంత్రం వచ్చి మీకు కాల్ చేస్తాను. నేనే కాల్ చేస్తాను. నేను ఫ్రీగా లేనప్పుడు. చాలామంది కాల్ చేస్తున్నారు. పర్లేదు. రెస్పాండ్ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ ఇస్తున్నాను. ఈ వీడియోకైతే ఇంతే. ఇంకా ఏమేం వీడియో తీయాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ వీడియోస్ పెడుతుంటాను. బాయ్ బాయ్.